కెరీర్కు సంబంధించిన అంతవరకే ఉన్నది, కానీ ఒక సమాజానికి సంబంధించినటువంటి కానీ మన విలువలు కానివ్వండి, మన దేశ సంపద, మన దేశంలో ఉన్నటువంటి శాస్త్రీయ సాంకేతిక సంపద కానివ్వండి, మనటువంటి సమాచారం మన లైబ్రరీలలో ఉంటుంది. అది అన్నిట్లలో నీకు అన్ని ఈ లైబ్రరీ ఈ ఫోన్లలో దొరకని సమాచారం కూడా మనకి లైబ్రరీలో ఉంటుంది. సో లైబ్రరీ అనేది చాలా ఎసెన్షియల్ అన్నమాట. అయితే ఈ లైబ్రరీ భక్తులందరూ చాలా చాలా ముఖ్యమైన అంశాలు చెప్పారు. నేను కొన్ని విషయాల్లో చెప్పాలనుకుంటున్నా. ఏంది అంటే, ఈ లైబ్రరీస్ అనేది మనం స్కూల్ డేస్ నుంచే స్టార్ట్ చేయాలి. ఇప్పుడు పాఠ్యాంశాలలో ఇప్పుడు అన్ని క్లాసులు ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్కటి పెడుతూ ఉంటారు కదా, అలాగే ప్రతి వారంలో ఒక 2 క్లాసులన్నా లైబ్రరీ వాళ్ళ ఆ కాలేజీలు కానివ్వండి, ఆ స్కూళ్ళల్లో కానివ్వండి, ఒక చిన్న లైబ్రరీ పెడితే పిల్లలకి మొదటి నుంచి అది అలవాటు అవుతుంది. అట్లాగే తల్లులు కూడా ఎంతసేపు ఫోన్లు పట్టుకొని అది చూసి పిల్లలు మీరు ఫోన్లు వాడకండి అంటే కాదు, తల్లులు కూడా పిల్లల్ని లైబ్రరీకి తీసుకెళ్ళి పుస్తకం చదివించి వాళ్ళకి అలవాటు అవుతుంది. సో లైబ్రరీల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి, మీకు అందరికీ తెలిసిన విషయమే.